సముద్రంలో గోదావరి నీళ్లు కలిసింది 1750 టీఎంసీలు కలిసినాయి కట్టిన తర్వాత. 2020లో గోదావరి నుంచి సముద్రంలో కలిసినటువంటి వాటర్ 3436 టీఎంసీలు. ఇది నా కవిత్వం కాదు, మన సిడబ్ల్యూసి లెక్కలు. 2021లో 2377 టీఎంసీలు సముద్రంలో కలిసింది. 2022లో 4210 టీఎంసీలు. అప్పుడు కాళేశ్వరం కుంగిపోలే, కూలిపోలే, మేడిగడ్డ క్రాక్స్ రాలే. అప్పుడు 2023లో 2350 టీఎంసీలు సముద్రంలో కలిసింది. 2024 గత సంవత్సరంలో 2742 టీఎంసీలు కలిసింది. అంటే దీన్ని బట్టింది మనం 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి బ్యారేజీలతోని సముద్రంలో నీళ్లు కలవకుండా ఆగలే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, 2019లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కరెక్టే కదా? 2019లో ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం మేడిగడ్డ నుంచి ఎంత లిఫ్ట్ చేశాం? ఇంజనీర్లు ఇక్కడే ఉన్నారు, లెక్కలు ఉన్నాయి. యావరేజ్గా ప్రతి సంవత్సరం 25 నుంచి 30 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. మొత్తం టోటల్ నేను ఇయర్లీ చెప్తున్నా. ప్రతి సంవత్సరం 30 టీఎంసీ యావరేజ్గా లిఫ్ట్ చేయడం జరిగింది. నెంబర్ 3, లిఫ్ట్ చేసిన దాంట్లో ఎల్లంపల్లిలో కేవలం మేడిగడ్డ నుంచే నీళ్ళు వస్తాయా? లేదు. ఎల్లంపల్లికి కడ్డం ప్రాజెక్టు నిండితే కూడా ఎల్లంపల్లికి వస్తాయి. ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయితే కూడా ఎల్లంపల్లికి వస్తాయి. అనేక వాగులు వంకలు కూడా కలిస్తే కూడా ఎల్లంపల్లికి వస్తాయి. ఇవన్నీ నిన్నదప్పుడే ప్రాణహిత. సెకండ్ ఏంటంటే, ఎట్లయితే చెప్తున్నారో కాళేశ్వరం తెలంగాణ వచ్చిన తర్వాత 100% తెలంగాణలో ప్యాడీ కానీ కాటన్ ప్రొడక్షన్ పెరిగింది. నో డౌట్. తెలంగాణ వచ్చిన తర్వాత అది కేవలం కాళేశ్వరం కట్టింది ఎప్పుడు? ఆపరేట్ చేసింది 2019లోనే, బంద్ అయింది 2023లో. ఆ లెక్కలు కూడా చూద్దాం. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ప్రతి సంవత్సరం 2020-21లో 237 లక్షల మెట్రిక్ టన్నులు. దయచేసి అర్థం చేసుకోండి. 2021-22లో 238 లక్షల మెట్రిక్ టన్నులు. 2022-23లో ఇది కాళేశ్వరం కుంగిపోయినప్పుడు 270 లక్షల మెట్రిక్ టన్నులు. అదేవిధంగా 2023-24 అంటే కాళేశ్వరంకు మొత్తం బంద్ చేసినాక 270.88 లక్షల మెట్రిక్ టన్నులు. 2024-25లో రికార్డు 300 మెట్రిక్ టన్నులు. ఇది ధాన్యం ఉత్పత్తి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్, నెగటివ్. ఎందుకంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఏదో మనం డంబాచారానికి, వైట్ ఎలిఫెంట్కు చేయటమా, మనం చేసే ప్రతి పైసా మీద వచ్చే లాభం. ఎందుకంటే ఇది రికరెంట్ ఎక్స్పెండిచరు ప్రభుత్వానికి ఉంటుంది. ఇది మన తెలంగాణ ఎట్లా ఉంది, ఒక సామెత ఉంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు మన సొంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు